రోటరీ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, సెక్రటరీ అయినటువంటి బాబా గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సూర్యనారాయణ గారికి, అయ్యప్ప గారికి, శర్మ గారికి, బాలాజీ గారికి, ఇచ్చడి విచ్చేసినటువంటి రోటరీ సభ్యులందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా సేవ అనేది పిల్లప్పటి నుంచే నాకు అలవాటు. అన్నం లేదని చూస్తే కనుక నా చిన్న వయసులోంచి కూడా ఎవరికైనా కానీ పెట్టాలనేది ఒక తాపత్రయం. ఆ చిన్న వయసులో నుంచి కూడా నేను ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. నా శక్తివంతం లేకుండా అది అలవాటు అయిపోయింది. శివాలయంలో అన్నదాన కార్యక్రమం మొట్టమొదటి నేనే మొదలు పెట్టించి దాదాపు 17-18 సంవత్సరాలు దసరా వద్దు 10,000 మందికి అన్నదానం పెట్టిస్తాను నేను. తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం అయిన తర్వాత 33 ఏళ్ళ కిందట 12 సంవత్సరాలు కంప్లీట్గా మధ్యాహ్నం అన్నదానము మా కంపెనీ సొంత డబ్బులతో పూర్తిగా పెడతా వచ్చినాం. తర్వాత మళ్ళా శబరిమలలో అన్నదానం పెట్టాలని చెప్పే సంకల్పంతో ప్రొద్దుటూరు నుంచి 2 లారీలు తీసుకొని 130 మంది జనాన్ని పిలుచుకొని ఈ నుంచి పోయి ఆడ 3 రోజులు అన్నదానం చేసి వచ్చేదానికి 7-8 రోజులు టైం పడుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమం చేస్తానేమో అనుకోకుండా మనకు అవయవదానం జరగడము, అందులో ఒక అమ్మాయి వల్ల మనం ప్రాణం సేఫ్ కావడము, ఆ అమ్మాయి పేరుతో నేను ట్రస్ట్ పెట్టడము, ఆ అమ్మాయి పేరుతో ట్రస్ట్ పెట్టిన తర్వాత దాదాపు పొద్దుటూరులో 10,000 మంది మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడము, ఆ వచ్చిన పావలా వడ్డీని కూడా మళ్ళీ తిరిగి సంవత్సరం అవ్వదు మహిళలకే స్టీల్ పోకులు, తట్టలు, నోట్ పుస్తకాలు ఏదో ఒక రూపంలో దాన్ని ఖర్చు పెడతా వచ్చినాము. అంతేకాకుండా మా ట్రస్ట్ తరఫున దాదాపు 800 కుట్టు మిషన్లు ప్రొద్దుటూరు తాలూకాలకు ఉచితంగా ఇచ్చినాయి. అంతేకాకుండా ఒక సంవత్సరం ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికి కూడా ఉచితంగా ఆ పాపను ఎవరైతే లివర్ ఇచ్చారో ఆ అమ్మాయి ఫోటో వేసి ఉచితంగా నోట్ పుస్తకాలు కూడా పంపిణీ చేసినాను. కాబట్టి ఇవన్నీ చేసేదానికి ముఖ్యమైన కారణం ఏమంటే మనకు లివర్ ఇచ్చిన అమ్మాయి వల్లే మనం ఈరోజు సేఫ్గా ఉన్నాం. కాబట్టి ఆ అమ్మాయి జ్ఞాపకార్థమే ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. కాబట్టి వారి కుటుంబము మనం ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా రోటరీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇంకా ఉత్సాహంతో ఇంకా మంచి కార్యక్రమాలు మా రోటరీ సభ్యులందరూ సలహాలు తీసుకొని ఏ కార్యక్రమం పెడితే బాగుంటుంది అనే సలహా తీసుకొని ఖచ్చితంగా అన్ని కార్యక్రమం దిగ్విజయంగా చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ప్రార్థిస్తూ ఈరోజు వచ్చినటువంటి రోటరీ క్లబ్ అధ్యక్షులు గౌరవనీయులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, మరి సెక్రటరీ ఖాదర్ భాష గారు, మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉరుకుటి సూర్యనారాయణ రెడ్డి గారు, మరి మా మిత్రులైనటువంటి కౌరు రమేష్ రెడ్డి గారు, మన టీచర్ సీతాచర్మ గారు, బాలాజీ, మన అన్నగారు వెనకల కొంచెం అయ్యో బాబు బాలు సార్ కానీ, మా రెడ్డి గారు కానీ, మా ఇక్కడ వచ్చినంత మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరి దైవం సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ, రోటరీ క్లబ్లో నేను 2014 చేరిన. రోటరీ క్లబ్ చేరిన తర్వాత నుంచి కూడా నేను నా తోటి సాయం చేస్తూ మరి రోటరీ ఇమేజ్ని పెంచడానికి ప్రయత్నించి వచ్చినాము. మరి అలాగే మరి సంఘసేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా రోటరీకి అన్నగారు చెప్పినట్టు గట్టిగా ప్రయత్నం చేసినాము. మరి ఎంపీఎస్ఎస్ టీవీలో కూడా వేస్తాం. ప్రతి ప్రోగ్రాం కూడా నాకు పంపిస్తే నేను వెంటనే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అలా కాకుండా మన ప్రజాసేవ సమితిని పెట్టి మేమంతా ఇప్పుడు వచ్చిన మా సభ్యులంతా కలిసి పేద ఏదైతే మన వీధిలో ఉన్నారో కుటుంబాలలో ఉన్న పేద వధువుకు మనము అక్కడ పెళ్ళిళ్ళు చేస్తూ వచ్చాం. అలాగే మెడికల్ క్యాంపులు అయితేమి అన్నగారు మాదిరిగా కోట్లలో లేకుండా కానీ మనం మధ్యతరగతి కుటుంబం కాబట్టి లక్షల్లో చేసినాం ఖర్చు దేవుని వల్ల. అదొకటి శాతం. మెడికల్ క్యాంప్ అయితే వీధిలో డ్రాప్ వచ్చిన పిల్లలకు స్కూల్లో చేర్పించడం కానీ, మరి వితంతులకు సాయం చేయడం కానీ, కార్పొరేట్ హాస్పిటల్లకు తీసుకుపోయి వాళ్ళకు వైద్యాలు అందించడం కానీ, ఎందుకంటే మనకు నారాయణ హాస్పిటల్ ఉంది నెల్లూరులో, అక్కడ మనం టైప్ అయినాం కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా తీసుకుపోయి అక్కడ వైద్యులు ఫ్రీగా చెకప్ చేయించడం కానీ, ఫ్రీగా పెద్ద హాస్పిటల్ చేయడం. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యే సహాయంతో కానీ మొన్న ఆళ్ళగడ్డలోనే ఒక పాపకు అది నాకు రావడం లేదు, అది చాలా క్రిటికల్ ప్రాబ్లం అమ్మాయికి. మనం ప్రభుత్వం వస్తానే ఈ కుటుంబ ప్రభుత్వం వెంటనే నేను భూమా నాగిరెడ్డి గారితో మన
ఎమ్మెల్యే గారు ఉదారెడ్డి గారు మరి ముక్తియార్ గారు వీరి ఆధ్వర్యంలో 10 లక్షలు ఇప్పించడం జరిగింది. నియోజకవర్గం వేరు, మన నియోజకవర్గం కాదు. గట్టి ప్రయత్నం చేసి వాళ్ళు వచ్చినందుకు ఆ పాపకి ఈరోజు పాప దేవుని వల్ల బాగానే ఉంది. ఇంకా క్రిటికల్ సమస్యలు ఉన్నాయి అమ్మాయి, చిన్న పాప 6-7 సంవత్సరాలు అనుకుంటాను. ఇంకా చాలా మంది సాయం చేస్తే మంచిది అనుకుంటాను. ఇంకా అట్నే ఉంది పరిస్థితి. మన దగ్గర వచ్చినప్పుడు మనం సాయం చేయాలి అని నేను చేశాను. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మా అన్నగారు కూడా చేసిన కార్యక్రమం బాగా చూసిన. మనందరము సేవాభావంతో ఉండాలా. శక్తి మేర ఎంత ఉందో అయితే లక్షలు కోట్లు ఉండే వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. అది దైవము కల్పించే మనకు అదృష్టం అనుకు భావించాలి. మన దగ్గర ఉందిలే అని మనం పడకూడదు. ఇది అందరికీ రాదు, కొంతమందికే ఈ సేవా గుణం చేసేది, ఆ భాగ్యం కల్పించేది ఆ దైవానికి ఒక్కరికి తెలుసు. మనకి ఎవరు తెలియదు, రహస్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అందరికీ ఏడు చాలా మంది దగ్గర ఉంది, లక్షలు ఉన్నాయి. ఏదైనా మన ముస్లిం సమాజం కానీ ఇతర కమ్యూనిటీలు కానీ ఏదైనా కానీ రాదట, కొంతమందికి వస్తుంది. దాంట్లో మనం చూసినాం కాబట్టి పేదలు ఏ విధంగా కష్టాలు పడతాం కాబట్టి మన వంతు సాయం చేయాలనే భావన మనం కూడా చేయాలా. అలాగనే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏం లక్షలు చేయాలని అవసరం లే. ఈరోజు వెనకాలం పోతే 2 మజ్జిగ ప్యాకెట్లు పంచినా కూడా మనకు అదృష్టమే. 2 మజ్జిగ ప్యాకెట్లు 10 రూపాయలు అవుతుంది. పోతే మజ్జిగ తాగన్నా ఎవరన్నా ఉంటారు కదా పేదలు, పాప ముస్లిం వాళ్ళు వృద్ధులు ఉంటారు, అక్కడ అది ఇచ్చినా కూడా అది కూడా మంచి పుణ్య కార్యక్రమమే. చాలామంది అనుకుంటారు మనం పెద్ద చేయలేం, పెద్ద చిన్న చేసుకుంటూ పోతే ఒక గోల్ అనేది ఉంటుంది, పెద్ద దగ్గరకు పోతాం. అది మా పని. అది ఆ విధంగా చేసుకుంటూ పోయినాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే మా కుటుంబ సభ్యులు అయితేనేమి, మా వీధి వాసులు మిత్రులు అయితేనేమి అంతా చాలా సహకారం అందిస్తారు నాకు. వాళ్ళ సహకారముతోనే ఇంత డబ్బుది కాదు, సమయం తీసుకుంటా. దేవుని వల్ల మన ప్రజాసేవా సమితి ఇంతవరకు ఎక్కడ కూడా ₹1 కూడా మేము చందా తీసుకోలేదు, సొంతంగానే మేము పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చందా తీసుకోవాలా, మరి వాళ్ళకు మనం దాని గురించి బాధ్యతగా ఉండాలి. మనం ఆ డబ్బును కాకుండా వద్దులేని మేమే ఉండే దాంట్లోనే ఇచ్చిన దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో చేస్తున్నాం. ఒకసారి డిఎస్పీ గారు అడిగినా నాకు, ఆళ్ళ శ్రీనివాసులు అని ఆయన మంచి డిఎస్పీ, ఎంత ఉంది ఆయన దగ్గర అనే డబ్బు. అది సార్ మధ్యతరగతి కుటుంబం సార్ నాది, నా దగ్గర అంత సుమత లేదు, అయినా ఏదో దేవుడు ఇచ్చినాడు చేసేదాన్ని చేస్తున్నా అంటే ఆయన కూడా చాలా సంతోషపడి. అయితే ఆయన కొంతకాలం ఉన్నాడు నెల, నాకు చాలా ప్రతి ప్రోగ్రామ్ చేస్తామని ఆయన వాటర్ ప్లాంట్ కూడా మన రోటరీ క్లబ్ది వాటర్ ప్లాంట్ పెట్టాలని ఆయన ఆశ. ఐజీ గారు చెప్పినాడు, ఈక్వల్ సార్ అవన్నీ ఏర్పాటు చేసేటప్పుడు ఆయనకు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినారు పాపం. అయితే మనం వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ మనం ఉర్దూ కాలేజీలో మనం ఏర్పాటు చేసినాం రోటరీ క్లబ్ నుంచి. అప్పుడు కూడా చాలామంది మనంతా కలిసి చేసినాం మంచి ప్రోగ్రాం. ఇలాంటి రోటరీ క్లబ్లు కూడా చాలా ఒక 64 దాకా ప్రోగ్రాం చేసినాం మన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. నేను సమాజంలో నిరంతరం దేవుడు ఇచ్చిన కాడికి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. అన్ని ప్రోగ్రాములు నేను చెప్పను, ఎందుకంటే ఏదో 1-2 చూసా అంతే. అన్నీ చిన్న పబ్లిక్లో పోకూడదు అంటాను. ఏదైతే మన ధర్మం ఎట్టుందంటే అన్ని ధర్మాల్లో ఒకటే ఉంది, నువ్వు కుడి చేసి వచ్చే సహాయము ఎడమ చేతి కూడా తెలియకూడదు అంటాడు దేవుడు. మరి అది ఉంది కాబట్టి అది ఒక భయం, అదొకటి సమస్య. ఇంకా తెలిపకూడదు. తెలిపితే కొంతమంది ఏమంటారంటే దాంట్లో కూడా ప్రభుత్వం ఏమంటారంటే కొన్ని తెలపండి, ఎందుకంటే మీరు చేసే సేవ గుణంతో ఇతరులకు కూడా శుద్ధిదాయకంగా ఉంటుంది, వాళ్ళు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అందరూ దాపెట్టి చేయకండి, కొంచెం చేతులు కూడా ఇడిసి చేయండి సాయం అని చెప్పాను. కాబట్టి కొన్ని చేయాలా, కొన్ని చేయకూడదు. అంటే అన్నగారు కూడా చాలా చేస్తారు. ఆయనది ఏం రావు, కొన్ని పేపర్లే రావు, లక్షలు చేస్తారు పేపర్లు రావు. ఒంటరితోట ఏంది రా పాపం ఇంత చేస్తాడు పాపం, పేపర్ రావు, చూసుకుంటే రావు. ఎందుకు? పేపర్ అవసరం లేదు, టీవీలో అవసరం లేదు, యూట్యూబ్లో అవసరం లేదు. మనం ఏదైతే మనం గోల్ అనుకున్నామో ప్రజలకు అందాలా, ప్రజలకు అందింది లేదా అనే భావన. ఆ విధంగానే మనం కొన్ని తెలపాలనే నా భావన. అన్నగారికి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పని కూడా మనము యూట్యూబ్లో వచ్చినట్టు నేను నా వంతు సహకారం నేను అందిస్తాను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సెక్రటరీగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్న ఖాదర్ బాషా గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సీనియర్ రొటేరియన్ ఎం సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి మరియు కాబోయే సంవత్సరానికి రోటరీ సంవత్సరానికి అధ్యక్షులుగా కాబోయే రొటేరియన్ పిహెచ్ఎఫ్ శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి గారికి మరియు సీనియర్ రొటేరియన్ అయూబ్ సార్ గారికి మరియు దంతు బాలాజీ సార్ గారికి ఈనాటి కార్యక్రమానికి మన కార్యక్రమం చూసేందుకు డెకాయిట్ సినిమాలో హీరోగా నటించినటువంటి సార్ గారు మరియు నా సీనియర్ రొటేరియన్లు బాలు సార్ గారికి, అన్న కేటీ రవిరెడ్డి అన్నగారికి మరియు పెద్దలందరికీ నమస్కారములు. ఈరోజు సార్ ఇంత కార్యక్రమాన్ని రెగ్యులర్ మీటింగ్లో ఉత్తమ రొటేరియన్లుగా ఈ సంవత్సర కాలంలో తన హయాంలో సహకరించినటువంటి
వారికి సన్మానం చేయడము, అందులో ఈ పెద్దల ముందు ఒక రమేష్ రెడ్డి సార్ ముందు, అయ్యూబ్ సార్ ముందు, మమ్మల్ని మన బాలాజీ సార్తో పాటు సీనియర్ రొటేరియన్ బాలాజీ సార్ గారు, మేము ఒకే ఏజ్ గ్రూపే, కానీ ఆయన దీంట్లో పండినవారు. వారితో పాటు నాకు అవకాశం కల్పించడము నా పైన ఆయనకు గల మక్కువ, ప్రేమ. మా రోటరీ కుటుంబంలో ఈ సంవత్సరం నేను 2021లో చేయడం జరిగింది. 65 సంవత్సరాలుగా మన ఈ యొక్క క్లబ్ నడుస్తూ ఉంది, ట్రస్ట్ హాస్పిటల్ నడుస్తూ ఉంది. దీంట్లో మేము చిన్నప్పుడు చూసినాము, మన కొవ్వూరు ఫ్యామిలీ వారు, తర్వాత రాజకీయ 2-3 ఫ్యామిలీ వారు మన ఊరికి ఏదో సేవా కార్యక్రమాలు అయితే అని రాజకీయ కార్యక్రమాల్లో ఉండేది. అట్లా చూసినాం. తర్వాత ఈ 4-5 ఏళ్ళ కాలంలో ఈయన మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి పీరియడ్ సార్ మా సీనియరు, అన్నకు ఫ్రెండే మాకు. ఈయన కాలంలో దగ్గరగా ఈ కార్యక్రమాలను మాకు అవకాశం కల్పించి అమూల్యమైన కార్యక్రమాలను సార్ దొంతు బాలాజీ సార్ వాళ్ళ అన్నగారితో 1,50,000 రూపాయలను కమలాపురంలోని ఒక హాస్టల్కు అందజేయడం జరిగింది పేద పిల్లలకు. ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం, మమ్మల్ని పుణ్యాత్ములుగా ఒక % అన్నా మాకు కూడా ఆయనతో నడిచినందుకు మాకు అవకాశం కల్పించినారు. అదేవిధంగా ఈ దీంట్లో ఉండే కార్యక్రమాలే కాకుండా మరియు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అది జనరల్గా చేసేదే, కానీ దీన్ని ఎక్కువగా ఊర్లో ఉండే అనాథాశ్రమాలు అన్ని దానిలకు తిరగడం జరిగింది. ఆయన ఒక టీచరే, నేను ఒక టీచరే, కానీ ఉండే ఈ కాలాన్ని రోటరీ పీరియడ్ను సద్వినియోగం చేసుకొని అమూల్యమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రమేష్ రెడ్డి సార్ గారితో ఇక్కడ మన దీంట్లోనే డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సక్సెస్, అన్ని పాఠశాల నుంచి పార్టిసిపేట్ అయ్యి మన విభూ కృష్ణ గారితో IPS గారి ద్వారా దాంట్లో పిల్లలకు లేట్ అయిందనే ఉద్దేశంతో సార్ భోజనం వాళ్ళకి ఏదో స్నాక్ ఇలేదే అనేటువంటి ఎంత బాధపడిపోయిన రమేష్ రెడ్డి సార్ అంటే అట్లాంటి మానవతామూర్తులంతా మా రొటేరియన్లు ఉండడము, వారితో పాటు మేము ఉండడము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క మన వెంకటేశ్వర రెడ్డి సారు తర్వాత ఈసారి యొక్క సేవా కార్యక్రమాలతో పాటు తర్వాత మన రమేష్ రెడ్డి సార్ గారు 2026-27 సంవత్సరం ఆయనతో పాటు నాకు అవకాశం కల్పించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. నేనైతే ఒక టీచర్గా నేను చిన్న పనులే చేసింది వాళ్ళ ద్వారా చిన్న ఒక రేణువంతనే. కాకపోతే మనం సాధించలేనిది మన పిల్లల్లో ఒక IAS IPS అలా చూడాలనుకుంటాము, మనం సాధించలేనిది మన పిల్లల్లో. ఇప్పుడు నాకు ఒక టీచర్గా సైకాలజీ చదివిన వ్యక్తిగా నేను అంతటి పెద్ద మహాశైల ద్వారా మనం చేయాలనుకునేవి లేదా మంచి కార్యక్రమాలు సమాజానికి వీరి ద్వారా మనం చేయవచ్చు అనే సహకారంతో మేము వాళ్ళతో పాటు నడిచి చేయవచ్చు అనే ఉద్దేశము నాకు సంతోషం కలిగిస్తూ ఉంది. కాబట్టి కమింగ్ ఇయర్లో కూడా మంచి కార్యక్రమాలు మన అందరి సహకారంతో వెంకటేశ్వర రెడ్డి సారు ఏ విధంగా ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లాడో ఈ కార్యక్రమాలతో పాటు అన్నగారితో మరియు సీనియర్ రొటేరియన్ల అందరితో సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని, మరియు ఈ సందర్భంగా రమేష్ రెడ్డి సార్ విషయాలన్నీ చెప్పారు. మేము ప్రత్యక్షంగా మొన్న 2 విషయాలు సార్, 10th క్లాస్ పిల్లలు మన ప్రొద్దుటూరులో టాపర్స్, మండల్ లెవెల్ టాపర్స్ తీసుకుని 3కి ఇస్తాం జనరల్గా, ఫస్ట్ 2nd 3rd 7 మంది సెలెక్ట్ చేశారు మా అన్నాడు. 7 మందికి ఒకరికి ఫస్ట్ 2 మెంబర్స్కి 5,000 చొప్పున, తర్వాత సెకండ్ 4,000, మళ్ళీ 3,000, ఇక్కడ మళ్ళీ కన్సలేషన్ కింద 2,000 చొప్పున 3కి ఇవ్వడము. పర్వాలే అక్కడ మళ్ళా అది స్టార్ హోటల్ కదా, అక్కడే ఈయన స్నాక్స్ అవి కూడా సారే అరేంజ్మెంట్ చేయించారు. అంత లేశప్రాయంగా దాన్ని అనుకోలేదు, చేస్తాం శర్మ అన్నారు, బాగా చేసినారు. ఈ సందర్భంగా సార్ యొక్క కార్యక్రమాలు మరియు మొన్న అడిగాను సార్, వెంకటేశ్వర సార్ నీ దృష్టికి కూడా రాలే, MEOలు ఇద్దరు అడిగారు ఇక్కడ సార్ స్కూల్ లెవెల్ టాపర్స్ జస్ట్ మార్క్సే తక్కువ వచ్చినాయి, వాళ్ళకు అక్కడ సార్ను రిక్వెస్ట్ చేస్తాం సార్ అంటే, శర్మ నో ప్రాబ్లం, నేను ఊరికి పోతాను, 26 లోపల చేసుకునేట్టయితే మన దాంట్లో టీ బిస్కెట్ స్నాక్స్ నేను ఏర్పాటు చేస్తాను, నో ప్రాబ్లం, బాగుంటుందే బాగుండదా అనుకున్నారు. కాకపోతే వాళ్ళు సార్ను రిక్వెస్ట్ చేస్తాము సార్ అంటే, ఓకే దాన్ని చేసుకోండి, నేను ఏర్పాటు చేస్తాను, నో ప్రాబ్లం అన్న. కాబట్టి ఇట్లా దయార్థ హృదయం కలిగినటువంటి వారితో మేము కూడా సార్ ద్వారా నడవడం అనేది అదృష్టంగా భావిస్తూ కమింగ్ ఇయర్ను ఇంకా మంచిగా చేస్తామని అందరికీ ఈ అవకాశం కల్పించినారేమో. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యదర్శి ఖాదర్ బాషా గారు, ఈనాటి
అతిథి సీనియర్ రొటేరియన్ మురికూటి సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే 26-27కు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన కొవ్వూరు రమేష్ రెడ్డి అన్నగారికి, అలాగే అయ్యూబ్ ఖాన్ గారికి, గండ్లూరు శ్రీధర్ శర్మ గారికి, అలాగే సీనియర్ రొటేరియన్ టి బాలసూర్యరావు బాలు గారికి, కొవ్వూరు రవి అన్న గారికి, తర్వాత విచ్చేసిన మిత్రులు అందరికీ పేరు పేరున వందనం, అభివందనం. నేను 2012-13 సంవత్సరంలో రోటరీలో సభ్యునిగా చేరడం జరిగింది. అప్పట్లో రోటరీ అంటే నాకైతే ఏమీ విషయాలు తెలియదు. ఒక సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ పెద్దలు చెప్పే మాటలు విని ఆకర్షితున్నై అప్పటికప్పుడే నేను ఒక సభ్యునిగా చేరినాను. ఆ సంవత్సరంలోనే సీనియర్ రొటేరియన్ ఎంఎన్ ప్రభు గారు ఈ గవర్నర్గా ఎన్నుకోబడి ఉన్నారు. అటువంటి సమయంలో నేను కూడా మెంబర్గా ఇక్కడికి చేరి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామినై పెద్దలు చెప్పే ప్రతి విషయంలోనూ ఉన్న మంచిని మనం ఆదర్శంగా తీసుకొని దాన్ని ఆచరణలో పెడుతూ ఇంతవరకు నాకు ఏదైతే కార్యక్రమాలు నాకు వాళ్ళు అప్పచెప్పినారో, ఏ బాధ్యత అయితే పెట్టారో దాన్ని చక్కగా నేను అందరి సహకారంతో నిర్వర్తించి ఈరోజు అందరిలో చక్కగా చేయగలిగినాను అనే ఒక చిన్న కితాబ్ అనేది నేను పొందగలిగినాను. ఇదంతా కూడా భగవంతుడు మనకిచ్చిన అవకాశము. మనం ఏ మాత్రం చేయగలిగినా కూడా ఎప్పుడు వెనుకాడకూడదు. సేవ అనేది అందరికీ చెందాలి. మనము స్వచ్ఛందంగా చేసి ఏమీ ఆశించకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే సార్ చెబుతూ ఈ యొక్క మాస్టర్ ఆఫ్ సెరమనీ గురించి చెప్పారు. నేను ఇంతవరకు నాకున్న అవగాహనలో నేను కార్యక్రమాలు చేస్తూ వచ్చినాను. మొన్న ఉగాది సాహితీ పురస్కారాలు చేసినప్పుడు దస్తగిరి సార్ చాలా పెద్దవారు, వయసులో చాలా పెద్దవారు, ఆయన వచ్చింటే వెళ్ళేటప్పుడు ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటే ఆయన చెప్పాడు, చక్కటి వ్యాఖ్యానంతో బాగా చేసినామని. ఎంత ఆనందంగా ఉంది అంటే మనకు అంత సంతోషం అయిపోయింది. ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి కాదు, సారు చాలా గొప్ప వ్యక్తి. దస్తగిరి సార్ అయితేమి, మోహన్ సార్ అయితేనేమి, వీరందరూ కూడా అక్కడికి వచ్చిన సుబ్బరాయుడు గారు అయితేనేమి, దుర్గా మేడం అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తపరిచేటప్పుడు కార్యక్రమాల పట్ల చక్కటి వ్యాఖ్యానంతో అలరించారని చెప్పారు. ఇదంతా కూడా ఆ అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అవకాశము, శక్తిగా భావించి రాబోయే కాలంలో కూడా అన్నగారి సాంగత్యములో చక్కగా ఆయన ఏదైతే మా మీద నమ్మకాన్ని పెట్టి మమ్మల్ని ఫలానిది చేయి అన్నారో ఇంతకు 10 చక్కగా రాణించి తిరిగి మీ అందరి సమక్షంలో మేము అన్నగారికి కూడా బాగా సహకరించాము, చక్కటి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలిగినాము అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాము. ఇకపోతే వెంకటేశ్వర రెడ్డి సారు మా అన్నగారికి క్లాస్మేటు. తర్వాత సారు ఎలాగా అంటే ఏది కూడా ఆయన ఎక్కువ సమయాన్ని ఫలానిది చేయాలి అని ఆలోచించిన సందర్భం లేదు. కేవలం 1-2 రోజులలోనే ఒకటి అనుకుంటే ఇలా అనుకున్నాము ఎలా ఉంటుంది అని ఆఫీస్ వేర్లలో ఆయన యొక్క మనసులో మాటను వ్యక్తపరుస్తారు. అన్న తక్షణము దాని రూపం అయిపోయి ఉంటుంది. దాన్ని చక్కగా ఒక ముద్దను తీసుకొని బొమ్మను చేసినలాగా రూపం అయిపోయి ఉంటుంది. కార్యక్రమాన్ని చూస్తే ప్రతిదీ కూడా హైలైట్. ఆ సార్ యొక్క నేతృత్వంలో చక్కగా కార్యక్రమాలు జరిగాయి. వీటి గురించి చెప్పడానికి మనకి ఇంకొక మీటింగ్ ఉంది, అందులో ఇంకా బాగా విశ్లేషణ చెప్తాము. కాకపోతే సమయానుకూలంగా మనం 2 మాటలు చెప్పాలి కాబట్టి ఆయన చూసిన మార్గంలోనే మేము కూడా చెప్పినట్లుగా ఆచరిస్తూ చక్కగా కార్యక్రమాలు నెరవేర్చాము. ఈ క్రెడిట్ అంతా కూడా మా అందరి టీముకు చెందుతుంది. ఇక్కడ ఎట్లా అంటే మనం మౌనంగా ఉండి పర్యవేక్షించడం కూడా గొప్ప కళ. అటువంటి మౌనమూర్తులకు కూడా మేము ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ అనుభవం అనేది గొప్పది. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగేటప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా గమ్మన కూర్చొని చూస్తూ బాగా ప్రోత్సహించడం అనేది గొప్ప ఇది. కాబట్టి అదే ఎక్కువ బలం. ఇప్పుడు మొహమాటం లేకుండా కొందరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు చెప్తారు, కానీ మౌనంగా అన్నీ చూసుకుంటూ హెచ్చు తగ్గులు కూడా సర్ది చెప్పేవాళ్ళు మనకు ఇంకా ఉత్తమ మార్గదర్శకులు. కాబట్టి అటువంటి వారికి కూడా మేము ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. నమస్తే. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మాకు పితామహుడు మురుకోటి సూర్యనారాయణ రెడ్డి గారు, మాకు ఈరోజు పురస్కారం అందుకునేటువంటి విశేషకులైనటువంటి రమేష్ రెడ్డి గారు, అయూబ్ గారు, శ్రీధర్ శర్మ, మా తమ్ముడు, నాకు ప్రాణ స్నేహితుడు దొంతు బాలాజీ,
ఇక్కడ విచ్చేసిన సేవాభావంతో విచ్చేసినటువంటి వారికి అందరికీ శుభ సాయంత్రము. మన రోటరీ సంస్థ ధ్యేయం ఏమంటే 4 ways, 4 మార్గాలు ఉన్నాయన్నమాట. ఆ 4 మార్గాలు ఎలా ఉంటాయంటే స్వచ్ఛందంగా నిజం మాట్లాడాల, సేవాభావముతో మనము ఇక్కడ ప్రతి మనిషిని ఆకర్షించేట్టుగా మనము సేవ చేయడం అన్నమాటది. తర్వాత మన మంచితనముతో ప్రతి వారికి నిజమైనటువంటి సేవ చేయడం. దానివల్ల ఏమంటే బెనిఫిట్స్ వాళ్ళందరికీ చేరుతుందన్నమాట. వాళ్ళ హృదయాలు బాగా ఉంటాయి, మన మధ్యలో వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ ధ్యేయాన్ని రోటరీ వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఎట్లా బాగుంటుంది అనేటువంటిది ముందు మా పెద్దలు శంకరనారాయణరావు గారు తెలుసుకొని ప్రొద్దుటూరులో 1960లో రోటరీ వ్యవస్థను ఇక్కడ స్థాపించినారనమాట. అమెరికాలో ఏర్పడినటువంటి ఈ సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. చిన్న సంస్థ, వైశ్యులందరూ చేరి మెయిన్ బజార్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ షాప్ అనేది ఒకటి ఉన్నింది, కరస్పాండెంట్స్ మా వాళ్ళు అక్కడ నిజంగా స్థాపించి ఊర్లో పెద్దలతో బీదవాళ్లకు సేవాభావాన్ని ఏర్పరిచినారు. వాళ్ళే వీళ్ళందరూ కంటిన్యూగా ప్రెసిడెంట్లు అయ్యి ఈ స్థలము కలెక్టర్ గారు మహిళా మండలి వారికి ఇస్తే వాళ్ళు కూడా మా రోటరీ సంస్థకు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయగలము, ఊరికే రోటరీకి ఇస్తే అందరికీ సేవ ఏర్పడుతుందని రోటరీకి ఇచ్చేశారనమాట. వీళ్ళందరూ చేరి అప్పట్లో బీదవాళ్లకు కన్ను కనపడేది కాదు, కాబట్టి వాళ్ళకి కన్ను ఆపరేషన్ బయట ఎక్కడంటే అక్కడ స్కూళ్ళల్లో చేసేవాళ్ళు. ఈ IOL అనే సిస్టము ఇప్పుడు ఉంది. అప్పుడు ఊరికే కంటిలో పొరను తీసేస్తే భూతద్దాలు వేసుకొని బయట తిరిగేవాళ్ళు, కన్ను పోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ రూపొందించబడింది. ఎంతోమంది సేవ చేస్తున్నారు మన రోటేరియన్లు. దాని వలన మన రోటరీ క్లబ్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ సంస్థను నిలబెట్టేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ హాస్పిటల్ నడుస్తుంది. రోజు 20-25 మంది బీదవాళ్లకు ఫ్రీ ఆపరేషన్లు నడుస్తున్నాయి. కాబట్టి ఈ సేవ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యోగ్యత, వాళ్ళ యొక్క మంచి భావనతో సొంతంగా సేవ చేయడము బయట వాళ్లకు అని ప్రోగ్రామ్స్ అంతా సంవత్సరం అంతా ఏర్పాటు చేసి సేవను చేస్తూ ఏమాత్రము వాళ్ళు బెనిఫిట్స్ పొందకుండా, ఆలోచన లేకుండా పొందిన వాళ్ళందరూ ఆనందంగా హాయిగా ఉన్నారు. కాబట్టి మేమేం కోరుతామంటే రోటరీ అనేటువంటి నిజమైనటువంటి ఈ సంస్థను మీరందరూ ఆలోచన చేసి మాకు సపోర్ట్ చేసి మీరు కూడా చేరి ప్రతి మనిషికి సేవ సహాయము ఎలా చేయాలా, ప్రతి ఒక్కరూ 2-3 ఏదో విధంగా ఒక నెలలో 2 ఎలాగో అలాగా సేవ చేసుకుంటూ వెళ్తే మానవులు అందరికీ ఇబ్బందులు లేకుండా హాయిగా ముందుకు వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి తెలియదు, ఒళ్ళు బాగలేదు, ఏ హాస్పిటల్ పోవాలా, డబ్బుకు ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మన యొక్క మనం ఎడ్యుకేట్ చేయడము, కర్షక బడుగు బలహీన వర్గాల పెన్నిధి, నిరుపేదల ఆత్మ బంధువులు, విభిన్న రంగాలలో విశిష్ట సేవలతో ప్రభాతభానుని కాంతిపుంజం వోలే ప్రభాసించే సేవా దురంధరులు, నిరంతర కృషివలులు, అవయవదాన చైతన్య రథసారథులు, అన్నార్థుల ఆశాజ్యోతి, ఆధ్యాత్మిక సేవా తత్పరాయణులు, స్ఫూర్తిదాయకులు, భావితరాలకు మార్గదర్శనీయులు, గౌరవనీయులు, నిస్వార్థ సేవామూర్తులు, రొటేరియన్ PHF కొవ్వూరు రమేష్ రెడ్డి గారి నిస్వార్థ సేవకు వందనం, అభివందనం. మా గుప్పెడంత గుండెలో నిండిన కొండంత విఘ్నతతో సగౌరవంగా సన్మానించి సమర్పించిన సేవారత్న పురస్కారం అందుకో ఆదర్శమూర్తి. మీకిదే మా అభినందన పరిమళం. శుభాకాంక్షలతో రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు. కార్యక్రమం అయిపోతే ముందు ఇదినా చాలా
అది ఇచ్చేసి ఫోటో నాన్న? తీసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అన్న అన్ననా పరిరక్షణ, విద్యా సామాగ్రి సమర్పణ, వైద్య సదుపాయాల కూర్పు, ఆర్థిక చేయూత, ఇంకా సామాజిక శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా విశిష్ట సేవలతో విరాజిల్లే రొటేరియన్ పిహెచ్ఎఫ్ గన్లూరు శ్రీధర శర్మ గారికి సేవాభివందనములతో సమర్పించిన ఉత్తమ రొటేరియన్ పురస్కారం. శుభాకాంక్షలతో రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు. స్నేహ బాంధవులు, సద్గుణ సంపన్నులు, వినయశీలురు, నిష్కపటి నిర్మల మనస్కులు, సద్వర్ధనులు, సిరిపురి వరాల వేల్పు వాసవాంబ వరపుత్రులు, భక్తి పరాయణులు, సుందర వ్యాఖ్యాతలు, బహుముఖ ప్రజ్ఞాశాలురు, రొటేరియన్ పిహెచ్ఎఫ్ దొంతు బాలాజీ గారి సేవలకు ఆత్మీయ అభినందనలతో సమర్పించిన ఉత్తమ రొటేరియన్ పురస్కారం. శుభాకాంక్షలతో రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు. అన్నా ఇట్లా నిలబడు. రాసామే మాకు కనబడుతున్నారు డాక్టర్ అయ్యూబ్ ఖాన్ గారు. చాలా సంతోషంగా ఉంది. స్నేహశీలి, చిరు దరహాసవదనులు, ప్రజా బాంధవులు, నిగర్వి, సహృదయులు డాక్టర్ ఎండి అయూబ్ ఖాన్ గారికి అభినందన అక్షర సుమమాల సమర్పణ. సృజనత్వంబున మిమ్ముబోలు మనుజుంజూడంగబోరాదు, అక్కజమౌ చూడగా మాట నిల్పుకొను యోగ్య ప్రౌఢి మీ సొమ్ము, ధీరజన శ్రేణికిన్ పమరాలికైనన్ రంజిల్లు మీ తీరు. అయూబ్ ధీరజన శ్రేణికిన్ పామరాలికైనన్ రంజిల్లు మీ తీరు, జనామోదము మిదు జీవితము, జనామోదము మీదు జీవితము, మేల్మేలెంచు కీర్తించెదన్. తల్లి హుసేన్ బియౌ, తండ్రి మహబూబ్ ఖాన్, వీరి ముద్దు మురిపాల రత్నమీవు, సకల సద్గుణశీలియౌ కౌసర్, సకల సద్గుణశీలియౌ కౌసర్, తోడు నీడగని ఎండ తొయజాక్ష, డాక్టరేట్ బిరుదు నొందిన భాగ్యశాలి, భావి జీవన వడిలోన భాగ్యంబులొలుక, మీదు భావి జీవన వడిలోన భాగ్యంబులొలుక, ఆయురారోగ్య భాగ్యంబులమరునట్లు సృష్టికర్తయగున అల్లా అల్లా అల్లా, ఎల్లవేళల బ్రోచులే ఉల్లమలరా. ఆఫ్రిన్, ఆసిఫా ప్రేమలు మీరా, మీ భవిష్యత్తు సుభిక్షంగా, సలక్షణంగా, సుశోభితంగా శతవసంతాలు సాగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలతో రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు. పులిరాజయ్య మాకు మైక్ కూడా చూస్తా
మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.